కుంభకోణం నిందితులకి రెడ్ కార్నర్ నోటీసులు. యుఏఈ, థాయిలాండ్లో 8 మంది ఉన్నట్టు గుర్తింపు. అప్పగింత ఒప్పందాల ద్వారా భారత్కి రప్పించేందుకు సిట్ చర్యలు. విదేశాలకు పారిపోయిన మద్యం కుంభకోణం కేసు నిందితులు భారత్ రప్పించే చర్యలను సిట్ ప్రారంభించింది. ఇంటర్పోల్ ద్వారా వీరిపై త్వరలో రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించనుంది. కేసులో నిందితులు అనుమానితులైన 8 మంది యుఏఈ, థాయిలాండ్లో ఉన్నట్టు సిట్ గుర్తించింది. వాళ్ళని ఎక్స్ట్రాడిషన్, నేరగాళ్ల అప్పగింత లేదా డిపోర్టేషన్ ఆయా దేశాల నుంచి బహిష్కరణ ద్వారా భారత్కి తీసుకురావాలని నిర్ణయించింది. ఇందుకు అవసరమైన సాయం సమన్వయం కోసం తాజాగా మన విదేశాంగ శాఖకు లేఖ రాసింది. ఆ దేశాలతో భారత్కున్న పరస్పర సంబంధ ఒప్పందాలు, మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీస్ భాగంగా వెంటనే చర్యలు చేపట్టాలని అందులో కోరింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే విశాఖ రైల్వే జోన్ డిపిఆర్కు ఆమోదం. ఈ జోన్ పరిధిలోకి దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆస్తులు, పోస్టులు, కొత్తగా గెజిటెడ్, నాన్ గెజిటెడ్ పోస్టులు సృష్టించదని ఆదేశాలు. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్కు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదికకి రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. జోన్ సరిహద్దులు, అందులోని డివిజన్లు, వీటి పరిధి, సిబ్బంది, మౌలిక వస్తువులు తదితర సమగ్ర వివరాలతో సవరించిన డిపిఆర్ను జోన్ ప్రత్యేక అధికారి ఏడాది జనవరి 20 రైల్వే బోర్డుకు పంపారు. దీన్ని పరిశీలించిన బోర్డు సవరించిన డిపిఆర్కు ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకుంది. డిపిఆర్లో పేర్కొన్న పలు అంశాలపై కొన్ని నిర్ణయాలు తీసుకుంది. వాటిని అనుసరించాలని కోరుతూ దక్షిణ కోస్తా రైల్వే జోన్ జనరల్ మేనేజర్కి తాజాగా ఆదేశాలు వచ్చాయి. కొత్త జోన్ పరిధిలోకి దక్షిణ మధ్య రైల్వే ఆస్తులు, పోస్టులు వచ్చేసినాయి అన్నటువంటి అది హైలైట్ చేశారు. ఇక్కడే నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నా, రైల్వే జోన్ వస్తే కొత్తగా ఉద్యోగాలు ఏమీ రావు. ఉన్న ఉద్యోగులు ఒక చోట నుంచి ఇంకో చోటకి ట్రాన్స్ఫర్ అవుతారు. మన దగ్గర ఎమోషన్స్ని క్రియేట్ చేస్తా మోసం చేయడం అనేది మన రాజకీయ నాయకులకి అలవాటు తప్పించేం లేదు. రైల్వే బోర్డు ఎక్కడ హెడ్ క్వార్టర్ పెట్టుకున్నా వచ్చే డబ్బులు అయ్యే వస్తుంటే మన సీట్లు మనకే. కాకపోతే జోన్ హెడ్ క్వార్టర్ వచ్చినప్పుడు అక్కడి నుంచి కొన్ని రైళ్ళు ఎక్కువ ప్రారంభమవుతాయి. విశాఖపట్నం నుంచి అట్లాగట్లా ప్రారంభమవుతుంటాయి. ఇదివరకు ఒరిస్సా నుంచి విశాఖపట్నానికి వచ్చేటప్పుడు మనకు కొన్ని కోచులు తగ్గితే అవి యాడ్ అవుతుంది తప్పించి మరేమీ ఉండదు. అతి ప్రచారం అనవసరం. వాస్తవానికి ఇది గుర్తుంచుకోవాలన్నది ఎప్పటి నుంచి నేను ప్రస్తావిస్తున్నాను. ఇప్పుడు అదే జరిగింది. ఏంటిది, కొత్తగా గెజిటెడ్, నాన్ గెజిటెడ్ పోస్టులు సృష్టించద్దని ఆదేశం. ఇంకెందుకు మరి అప్పుడు రైల్వే జోను నేలకు గీసుకోవడానికా, లేకపోతే రైల్వే వాళ్ళకి సంబంధించిన ఆస్తులు అట్టించిటికని చెప్పి బదలాయించుకోవడానికి అంతకు మించి ఏమైనా ఉందా? లేకపోతే స్థిరాస్తి రంగం